8వ అధ్యాయం నిర్గమకాండం 42వ వాక్యం చదవండి. 8వ అధ్యాయం. అతని మానమును కప్పుకొనుటకు వారికి నారలాగు, ఏంటంట, వారి మానమును కప్పుకొన్నట్లు. అంటే దాని అర్థం ఏంటంటే, కొత్త నిబంధన కాలంలో దేవుని సేవకుడు సేవ చేయాలంటే, పాత నిబంధన కాలంలో యాజక సేవ చేస్తాను, యాజకుడు యాజకత్వ సేవ చేస్తానికి వెళ్ళినప్పుడు తన మానము, తన దిగంబరత్వము దేవుని సన్నిధిలో కనబడకూడదు. హల్లెలూయా. తన దిగంబరత్వం కనబడకూడదు. అది కొత్త నిబంధన కాలంలో ఏంటంటే, దేవుని నీతి అనే నీతిని మనము కలిగి ఉండాలి. కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వాక్యం త్వరగా చదవగలిగితే, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5:21 వాక్యం. ఎందుకనగా దేవుని నీతి అగునట్లు పాపం ఎరగని ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడు. మనము ఆయన కోసం పాపమెరగని, హల్లెలూయా, పాపమెరగని. దాని గురించి ఇంకా నారలాగు అనే దాని గురించి చాలా టైం పట్టిద్ది, కానీ మీకు వివరంగా చెబుతున్నాను. ప్రియమైన దైవజనులారా, దేవుని నీతి అగునట్లు దేవుని సేవ చేస్తున్న దేవుని సేవకుడు క్రీస్తును కలిగి మనం సేవ చేయాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా, మనం దేవునికి నీతిమంతులుగా కనబడాలి. నీతిమంతులు దేవుని సేవ చేయటానికి యోగ్యులు. అనీతిమంతులుగా ఉంటూ మన దిగంబరత్వాన్ని కనపరుచుకుంటూ దేవుని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించకూడదు. అందుకనే ఆయన మన పాప భారమును యేసుక్రీస్తు శిలువ మరణముపై మన పాపము నిమిత్తము, మన బలహీన నిమిత్తము, మన కొరకు ఆయన మన దేవుని నీతిగా మార్చుట కొరకు, హల్లెలూయా, దేవుని నీతిగా మనం మార్చబడుట కొరకు. అందుబట్టే దైవజనులు దేవుని సేవ చేస్తున్నప్పుడంట మనం ఎలా కనబడాలయ్యా అంటే, దేవుని నీతిమంతులుగా మనం మార్చబడాలి. బైబిల్ చెబుతుంది, నీతిమంతుడు ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవునిచ్చు పొందలేకపోతున్నారు అన్నారు. అయితే దేవుని నీతి ఆగాలంటే మన కొరకు ఒక ఆయన సిలువలో బలి అయ్యాడు. హల్లెలూయా. ఆయన కలిగి ఉండాలి. ఆయన ఉంటే మన కోసం ఆయన బలి అయ్యాడు. ఆయన లేకుండా నువ్వు సేవ చేయకూడదు. ఆయన మాట లేకుండా నువ్వు ముందుకు వెళ్ళకూడదు. నువ్వు చేస్తున్న ప్రతి బలిపీఠం దగ్గరికి వెళుతున్నప్పుడు యేసు అనే ప్రభువు లేకుండా ఏ ప్రసంగం మనం చేయకూడదు. హల్లెలూయా. ప్రసంగం చేస్తున్నప్పుడు కొంతమంది యేసు ప్రభు పేరేత్తరు, కొంతమంది మహాదేవుడు గొప్ప దేవుడు అంటారు. ఆ మహాదేవుడు గొప్ప దేవుడు సర్వాధికారి యుగ యుగములు సజీవుడైన వాడు నరరూపిగా యేసుక్రీస్తు అనే నామాన్ని ధరించుకొని మన దగ్గరకు వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆయన నామమును మనం ప్రకటించేవారిగా మారాలి. అందును బట్టే దేవుని సేవకు వచ్చినప్పుడు ఆ సేవకు యోగ్యులని దేవుడు మనకు అప్పగించాడు. కాబట్టి ఆ యోగ్యమైన సేవకుడు దేవుని నీతి అగునట్లుగా మారిపోవాలి. ఒకవేళ ఎవరైనా మనల్ని చూశారంటే ఎవరిని చూడాలి తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు మనలో కనబడగలగాలి. హల్లెలూయా. అందుకని కొంచెం ముందుకు వెళ్దాం. మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యంలో మనం చూసుకుందాం. 4:4 1 కొరింథీ. నా యందు నాకు అంటే నేను అనుకుంటున్నాను, నేను ఏ దోషం నాలో లేదు, నా యందు నాకు ఏ దోషము కనబడట్లా. మనం అనుకుంటా నేను నీతిమంతుడినే, నేను నీతి గలవాడినే, నేను పరిశుద్ధుడినే, నాలో ఏ దోషం లేదు, ఏ అపవిత్రత లేదు, నేను నీతిమంతుడిని అనుకుంటాం. అందుకని పౌలు గారు అంటాడు, నా యందు నాకు ఏ దోషము కానరాలేదు, అయినను ఇందువలన నీతిమంతునిగా ఎంచబడను. ప్రభువే. హల్లెలూయా. మనల్ని ఎవరు విమర్శించరు. నువ్వు ఇలాగ పాస్టర్ గారు, నువ్వు ఇలాగండి, నీ జీవితం ఇలాగుంది, నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు, నీ జీవితం కరెక్ట్గా లేదు, నువ్వు పరిచర్య చేస్తున్నావు కానీ నీ పరిచర్యలో పరిశుద్ధత లేదు, నువ్వు క్రమంగా సేవ చేయట్లేదు. ఇదిగో ఎవరేమన్నా, ఒకవేళ నేనన్నా కూడా, పెద్దలన్నా కూడా, ఫెలోషిప్ ప్రెసిడెంట్లు అన్నా కూడా ఆయన చెప్పేదేంటే, ఆయన్ను చూసుకోమను,
అందుకని ఎవరిని విమర్శించరు, విమర్శించేవాడు ప్రభు అయిన యేసయ్య ఒక్కడే. హల్లెలూయా. అందుబట్టి మనం ఏం చేయాలో తెలుసా? దేవుని నీతి ఆగినట్లు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, నా పరిచర్యను ఒకరోజు విమర్శలో నిలబడకూడదు. నేను చేస్తున్న సేవ విమర్శలో ఉండకూడదు. నేను చేస్తున్న పరిచర్య ఇదిగో నిందించబడినట్లుగా ఉండకూడదు. నేను చేస్తున్న ఈ మహిమ కలిగిన పరిచర్య ఒకళ్ళు ఏలెత్తి అవమానించినట్లుగా ఉండకూడదు. నీవు కూడా నన్ను విమర్శించకూడదు ప్రభువా. నీ రాకడ వచ్చినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, హల్లెలూయా, ఆయన చెప్పాలి, విమర్శించకుండా. అందును బట్టే నేను బాగానే ఉన్నాను అనుకుంటాను, కానీ ప్రభు ఒక్కరోజు నన్ను విమర్శిస్తాడు. ప్రభు ఒక్కరోజు విమర్శిస్తాడు మనల్ని. అందుకని దేవుని సేవ చేస్తున్నప్పుడు దేవుని నీతి అగునట్లు మారిపోవాలి మనం. మనలో ఎప్పుడు నారలాగు అనే క్రీస్తు కృపను మనం ధరించుకోవాలి. హల్లెలూయా. అప్పుడే మన దిగంబరత్వం కనబడదు. అప్పుడే మన యొక్క బలహీనతలు యేసుక్రీస్తు శిలువ రానుపై అవి ఎప్పుడో త్రుసివేయబడినట్లు. హల్లెలూయా. అందుబట్టే యాజకుడు ఎప్పుడు నీతిమంతులుగా తీర్చబట్టు కొరకు ప్రార్థన చేయాలి. పౌలు గారు అదే అంటాడు, నేను మీ కొరకు అందుకే ప్రార్థన చేస్తున్నా. దేవుని నీతిగా మీరు మార్చబడాలి, దేవుని నీతిగా అగునట్లుగా మార్చబడాలి, యోగ్యులుగా మార్చబడాలి, యోగ్యమైన సేవ మీరు చేయగలగాలి. ఆ సేవ లేకపోతే నువ్వు ఎన్నాళ్ళు సేవ చేసినా ఒకరోజు దేవుడు మెచ్చుకోడండి, మెచ్చుకోడు. దైవజనుడుగా మీకంటే చిన్నవాడిగా బతిమలాడుతున్నా, దేవుడు మెచ్చుకునే సేవ మనము చేయగలగాలి. దేవుడు మనల్ని బలా అనా చెప్పాలి. నేను సేవకు వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది అని చెప్పుకునే కంటే నేను ప్రభువుకి ఇష్టమైన సేవ చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా.